ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కానుంది. జూన్ తర్వాతే కేరళను తాకే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎలనినో ప్రభావంతో వర్షపాతం కూడా భారీగా తగ్గుతుందని ఐఎండీ హెచ్చరించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒకవైపు ఎండలు, మరోవైపు వానలతో విచిత్ర వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే భారత వాతావరణ విభాగం రుతుపవనాలపై షాకింగ్ న్యూస్ చెప్పింది. సాధారణం కంటే లేట్గానే ఈసారి రుతుపవనాలు వీస్తాయని చెప్పింది. భారతదేశ వ్యవసాయ రంగానికి జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు సాధారణంగా మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలోనే భారత ఉపఖండంలోకి ఎంట్రీ ఇస్తాయి. మే 26కు ముందే వానలు స్టార్ట్ అవుతాయంటూ ఐఎండీ గతంలో వేసిన అంచనా తప్పింది. కానీ రాబోయే 3-4 రోజుల్లో రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం సముద్రంపై గాలులు చాలా బలహీనంగా ఉన్నందున వర్షాల ప్రారంభం ఆలస్యమవుతోందని, ఇది జూన్ 3 తర్వాతే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేరళలోని నిర్ణీత 60% ప్రాంతాల్లో ఇప్పటికే వానలు పడాల్సిందే. కానీ ప్రస్తుతం పశ్చిమ గాలులు మరీ వీక్గా మారడమే ఈ ఆలస్యానికి మెయిన్ కారణం. గత దశాబ్దాలుగా ఉన్న డేటాను చూస్తే 2016, 2023 ఏడాదిలో రుతుపవనాలు ఆలస్యంగా జూన్ 8న వచ్చాయి. అయితే 2024లో మే 30న, 2025లో మే 24న మాత్రమే టైం కంటే ముందే ఇండియాలోకి వచ్చేశాయి. ఈ శతాబ్దంలోనే అత్యంత ముందస్తుగా 2004 మే 18న రుతుపవనాలు రావడం విశేషం. 2005 నుంచి 2025 మధ్యకాలంలో 2015 మినహా ఐఎండీ చేసిన అంచనాలు అన్నీ దాదాపు నిజమయ్యాయి. ఈ ఏడాది మే 16 నాటికే, అంటే స్కెడ్యూల్ కంటే వారం ముందే అండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు ఎంటర్ అయినప్పటికీ మెయిన్ ల్యాండ్లోకి రావడానికి మాత్రం బ్రేక్ పడింది. అయితే జూన్ 8వ తేదీ వరకు రుతుపవనాలు రాకపోయినా దీనిని తీవ్రమైన ఆలస్యంగా పరిగణించలేమని ఐఎండీ అంటోంది. నిపుణుల ప్రకారం జూన్ 3 తర్వాత కేరళలో కొంచెం స్లోగా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఆ తర్వాత అవి కొద్ది రోజుల్లోనే తమిళనాడు, తీర ప్రాంత కర్ణాటక మీదుగా స్ప్రెడ్ అవుతాయి. ఈశాన్య భారతదేశంలో జూన్ 5 నుంచి 10 మధ్య, తూర్పు భారతదేశంతో పాటు మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో జూన్ 10 తర్వాతే ఇవి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వీక్గా ఉన్న గాలులు పశ్చిమ పసిఫిక్లో ఫామ్ అయిన జాంగ్మీ తుఫాన్ కారణంగా వచ్చే వారంలో కొంత పికప్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. జూన్ మొదటి వారంలో దేశంలోని చాలా ఏరియాల్లో యావరేజ్ కంటే తక్కువ వర్షపాతమే నమోదు కావచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఈ పరిణామాల మధ్య ఐఎండీ దేశానికి ఒక చేదు వార్తను మోసుకొచ్చింది. ఈ ఏడాది వర్షపాతం తగ్గడానికి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎలనినో ప్రభావమే కారణమని చెప్తోంది. జూన్ సెప్టెంబర్ సీజన్కు సంబంధించి దేశవ్యాప్త వర్షపాత అంచనాను గత నెల దీర్ఘకాల సగటుతో 92% నుంచి 90%కి ఐఎండీ తగ్గించేసింది. ఇది సాధారణం కంటే తక్కువ వర్షపాతం. వానలు లోటుగా లేదా తక్కువ స్థాయిలో కురిసేందుకు ఏకంగా 84% అవకాశం ఉందని హెచ్చరించింది. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది రుతుపవనాలు 2015 తర్వాత అత్యంత బలహీనమైనవిగా మారే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా జూన్ ప్రారంభంలో కేరళలో స్టార్ట్ అయి జులై నాటికి దేశమంతటా విస్తరించే నైరుతి రుతుపవనాలు దేశ వార్షిక వర్షపాతంలో దాదాపు 75% వాటాను కలిగి ఉంటాయి. ఇవి సెప్టెంబర్ మధ్య నుంచి ఉత్తర భారతదేశం వైపుగా క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఈ వానల బేస్తోనే దేశంలో ఖరీఫ్ పంటలైన వరి, పప్పుధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల విత్తనాలు వేయడం మొదలవుతుంది. అంతేకాకుండా ఈ వర్షాలు శీతాకాలపు రబీ పంటలైన గోధుమ, పప్పుధాన్యాలకు నేలలో అవసరమైన తేమను ఇస్తాయి. కేరళకు కొద్ది రోజులు ఆలస్యంగా నైరుతి వచ్చినంత మాత్రాన పెద్దగా సమస్యలు రావని నిపుణులు చెప్తున్నా, టోటల్గా వర్షపాతం తగ్గుతుందనే ఐఎండీ హెచ్చరికలు అగ్రి సెక్టార్ ఉత్పత్తిపై దేశ ఆర్థిక రంగానికి గట్టి షాక్ ఇచ్చేలా ఉంది. అందుకే రైతాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.